హాయ్, ఐఎమ్ కృష్ణవంశీ. నేను లాస్ట్ 3 years నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. సో నేను ఈ ఛానల్ మెయిన్ థీమ్ ఏంటంటే బిగినర్స్కి హెల్ప్ చేద్దామని ఛానల్ పెట్టుకున్నాను. చాలామంది నాకు కోఆపరేట్ చేస్తున్నారు, మంచిగా రెస్పాండ్ అవుతున్నారు, నేను కూడా హెల్ప్ చేస్తున్నాను. ఒక 2-3 years ఆఫ్ అటెంప్ట్స్ ఇచ్చింది లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే మన ఈ ఛానల్ పెద్దగా ఉపయోగపడదు, అసలు ఉపయోగపడకపోవచ్చు. బికాజ్ నేను బిగినర్స్ హెల్ప్ చేయాలనుకున్నాను, వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాను. బికాజ్ నేను ఒక ఆస్పిరెంట్నే, లాస్ట్ 3 to 4 years ప్రిపేర్ అవుతున్నాను. నేను కూడా కాలేజీ టైంలోనే ప్రిపేర్ అవుతూ ఇప్పటి వరకు వచ్చాను. నాకు బీటెక్ అయిపోయింది, ప్రజెంట్ ఒక అటెంప్ట్ కూడా ఇచ్చేసాను. నేను కూడా సేమ్ నేను బీటెక్ చేస్తూ సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మన కాలేజీ, మన ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటే అకాడమిక్స్, ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే దాని గురించి వీడియో చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ యూ సెలెక్ట్ యూపీఎస్సీ ఫర్ యువర్ ఎయిమ్ అనుకుంటే ఫస్ట్ కంగ్రాచులేషన్స్, ఫస్ట్ విన్ అయిపోయావు నువ్వు. సెకండ్ ఏంటంటే, నువ్వు ఒక్కసారి కాలేజీలోకి ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసావంటే ఒక నిర్ణయం తీసేసుకోవాలి. యూ నీడ్ టు సాక్రిఫైస్ వాట్ ఎవర్ ఇట్ రిక్వైర్డ్. ఏది కావాలో అది సాక్రిఫైస్ చేసేయాలి, టైం పెట్టాలి. టైం పెట్టకపోతే ఏది అవ్వదు. ఇఫ్ యూ నీడ్ సంథింగ్ బ్యాడ్ లైక్ టు క్రాక్ యూపీఎస్సీ అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు సాక్రిఫైస్ చేయాలి, ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాలి. నీ చేతిలో అయితే ఏమీ ఉండదు, అర్థమైందా? సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యూపీఎస్సీ అనేది ఒక్కసారి తీసుకున్నావా, ఓకే, దాన్ని కంటిన్యూ చేయి, ఎక్కడ గివప్ చేయకు, ఓకేనా? నీకు మనకి కాలేజీలో ఎలా ఉంటుందంటే బోల్డ్ అంత టైం మిగులుతుంది. జనరల్గా ఏం జరుగుతుందంటే అందరూ ఆడుకుంటారు, పాడుకుంటుంటారు, మనకేమో యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉంటాం అనమాట. అలా ఆ టైంలో నీకు ఏమనిపిస్తుంది అంటే, ఎందుకురా బాబు ఈ ప్రిపరేషన్ మనకు అవసరమా అని అంత ఇది కూడా వస్తుంది. సో అంత ఇది తీసుకోకండి, మీరు కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేయండి, ఇటు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వండి, అకాడమిక్స్ కూడా కలుపుకోండి. దట్స్ ఫేజ్ ఎంజాయ్ చేయండి. దీనికంటే కూడా ముందు నా 3 years ఎక్స్పీరియన్స్, నేను కాలేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నా అనుభవం ఏంటంటే ఒకటే చెప్తున్నాను, బ్యాలెన్స్ చేసుకోండి. అకాడమిక్స్ తర్వాత యూపీఎస్సీ ప్రిపరేషను. అకాడమిక్స్ లేకపోతే యూపీఎస్సీ వేస్ట్, యూపీఎస్సీ లేకపోతే అకాడమిక్స్ వేస్ట్. బికాస్ నీకు యూపీఎస్సీ అనేది 0.01% మాత్రం సక్సెస్ రేటు. నువ్వు ఎక్కడ సర్వే అవుతావంటే ఓన్లీ నువ్వు తీసుకున్న బ్రాంచ్ అయినా కానీ, లేదంటే నువ్వు తీసుకున్న కోర్స్ అంటే అకాడమిక్స్ కానీ, వీటిలో సర్వే అవుతాం. రెండోది ఏంటంటే, నువ్వు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతుంటే నువ్వు ఫస్ట్ థింగ్ ఒకటి మర్చిపో, ఏంటంటే అది నువ్వు ప్రిపేర్ అవుతున్న సంగతి మర్చిపో. బికాజ్ నువ్వు ఇంకా కాలేజీ లైఫ్లోనే ఉన్నావు. సో నువ్వు ఏం చేయాలంటే, కాలేజీ లైఫ్లో ఉన్నప్పుడు కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకోవాలి. జనరల్గా ఏం జరుగుద్దంటే, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనకి స్కూలింగ్ లెవెల్లోనే ఉంటాయి, బట్ మనకు ఆ చైల్డ్హుడ్లో మనకేం అర్థం కాదు. సో అందుకోసం మనకి ఏం జరుగుద్దంటే ఇవన్నీ చెప్తుంటారు, ఈ నేర్చుకుంటూ ఉండాలి ఒక్కొక్కటి సబ్జెక్టు. మన వాళ్ళు ఏం చేస్తారంటే, నేను బాగా అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను చేసిన తప్పు ఏంటంటే, బుక్కులు చదివేస్తాము, కాన్సెప్ట్స్ తెలియదు. ఏమైందంటే 100 బుక్కులు కొనుక్కుంటాము, 100 బుక్ ఎప్పుడు చదివేద్దామా అని ఇదిలో బతికేస్తుంటాం అనమాట. సో అది కనుక చేశారంటే వన్ ఆఫ్ ద బ్లండర్ మిస్టేక్ యూ డిడ్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, నువ్వు కనుక చేసావో యూపీఎస్సీ ఏమో కానీ ఎక్కడ సర్వే అవుతావో కూడా తెలియదు. కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, స్కిల్స్ నేర్చుకోవాలి. యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది నీకు థర్డ్ ఆప్షన్ అనమాట. సో నా మెయిన్ ఏంటంటే, నేను మెయిన్ చెప్పాలనుకుంది ఏంటంటే, నా ఒపీనియన్ ప్రకారం స్కిల్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలా పుష్ చేస్తావు, ఓకేనా? వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. వీడియోలో ఏంటంటే నేను బ్రాడ్ ప్లాన్ గీసాను. నా దగ్గర ఇలాంటిది ఒకటి ఉంది, నేను బ్రాడ్ ప్లాన్ గీసాను, దీన్ని బట్టి నేను చెప్తాను. ఓకే, మీకు కూడా కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, టెలిగ్రామ్లో పెడతాను, వెళ్ళి చూడండి. ఛానల్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో నేను మీకు బిగినర్స్ అయితే ఇది పెడతాను. యూజువల్గా డిగ్రీ వాళ్ళకైతే ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి, మన బీటెక్ వాళ్ళు అయితే సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి. అంటే నా అనుభవం, నేను తెలుసుకున్న దాని ప్రకారం, దీన్ని బట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, జనరల్గా నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే సృష్టి జైన్ దేశ్ముఖ్ మ్యామ్. ఆవిడ AR5 అనమాట, 2018 బ్యాచ్. సో ఆవిడ నాకు కంప్లీట్ ఇన్స్పిరేషన్ అనమాట. ఆవిడ ఒక నార్మల్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీలో బీహార్ అంటున్నాను, భోపాల్లో ఒక ప్రైవేట్ కాలేజీలో చదివి ఒక ఐఐటి కాదు, ఏం కాదు, జస్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్నే తన లైఫ్గా పెట్టుకుంది, అన్ని సాక్రిఫైస్ చేసేసుకుంది, ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ అయింది. సో ఆవిడే నాకు ఇన్స్పిరేషను. నేను కాలేజీలో అలాగే చేశాను. బట్ ఇక్కడ వన్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే, కోచింగ్ అనేది సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అంటే ఇన్ ద సెన్స్ ఎలా అంటే, కోచింగ్ అంటే ఇన్ ద సెన్స్ మళ్ళీ క్లాసులు తీసేసుకుని ఏవో కాదు, ఓన్లీ గైడెన్స్. ఒక మెంటర్ ఉంటారు, ఆ మెంటర్ ద్వారా చేసుకోవాలి. ఇంకోటి కూడా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నువ్వు యూపీఎస్సీ ప్రిపరేషన్ మీద బ్యాడ్గా ఉన్నావా, కంప్లీట్ అసలు ఎలా అంటే నాకు అసలు ఇది తప్పి వేరే లేదన్నా, వెంటనే కోచింగ్ తీసేసుకో.
సెకండ్ ఇయర్లో ఉంటారు, కట్టేసుకొని ప్రిపేర్ అయిపో. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు ప్యాషన్ ఉంది, మెయిన్ ఇంపార్టెంట్గా నాకు చదవటమేమో కానీ ఫుల్ ప్యాషన్ అనమాట. ఈ ప్యాషన్తో పాటు నాకు హార్డ్ వర్క్ కూడా ఉంది, దీంతోపాటు స్మార్ట్ వర్క్ తక్కువ, దీంతోపాటు నాకు గైడ్ ఒకరు లేరు, ఆ మెంటర్ ఒకళ్ళు ఉండుంటే నాకు అసలు నేను ఇంకా చాలా బెటర్గా ఉండేవాడిని. మేబీ నాకు ఈ 1 అటెంప్ట్లోనే నేను చేయగలిగే ఉండేవి. అంటే నాకున్న బర్నింగ్ డిజైర్ అలాంటిది అనమాట. ఆ సెకండ్ ఇయర్ ఆ టైంలోనే నేను 6 hours చదివాను పర్ డేకి, డే మిస్ అవ్వకుండా. ఈవెన్ నేను నా ఎకనామిక్స్ జరుగుతున్నా కానీ 1 hour చదివేవాడిని. రేపు ఎగ్జామ్ అయితే ఈరోజు 1 year చదివేవాడిని, 1 year అంటున్నాను, 1 hour చదివేవాడిని ఖచ్చితంగా. సో చెప్తున్నాను, అందుకే మనం బ్యాడ్గా కావాలనుకున్నప్పుడు కోచింగ్ తీసేసుకొని డబ్బులు కట్టేనా పర్లేదు. నాకు ఒకసారి చెప్పారనమాట, మనం 30 ఏళ్ళు కట్టి కోచింగ్ తీసుకుంటే 30 ఏళ్ళు జీవితం బాగుంటుంది అనుకుంటే కట్టేసుకో అన్నారు నాకు సారు. సో నేను అదే ఫాలో అయ్యాను, నాకు బాగా నచ్చింది అనమాట. సో నేను 3 years ప్లాన్ చెప్తాను, ఫస్ట్ ఇయర్లో ఏం చేయాలి, సెకండ్ ఇయర్లో ఏం చేయాలి, థర్డ్ ఇయర్లో ఏం చేయాలి అనేది ఒక బ్రాడ్ ప్లాన్ చెప్తాను. దాన్ని బట్టి మీరు కూడా ఫాలో అవ్వండి. నచ్చితే నేను చెప్పింది నా ఒపీనియన్ ఒకలా ఉంటుంది, వేరే వాళ్ళు చెప్పింది వేరేలా ఉంటుంది. సో నేను నాకున్న అనుభవాన్ని బట్టి నేను డ్రా చేసుకున్నాను. అది కాక మళ్ళీ నా ఒక్కడిదే సరిపోదు కదా, నెట్లో వెళ్ళి అన్ని చెక్ చేసి అన్ని చూసి చెప్తున్నాను, ఓకేనా. నా ఒక్కడిదైతే బాగోదు కదా అది, సో అందుకోసం చెప్తున్నాను. ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఏం చేయాలంటే బిల్డింగ్ అవేర్నెస్ అండ్ బేసిక్స్. జనరల్గా ఏం చేయాలంటే మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్ మీద రీసెర్చ్ చేయాలి. ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, ఆ వీడియోస్ టాపర్ ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ రీసెర్చ్ చేయండి. ఈ రీసెర్చ్ చేసిన తర్వాత సిలబస్ తెలుస్తుంది కదా, సిలబస్ని కంప్లీట్గా చదవండి. ఏమేమి సిలబస్లు ఉన్నాయి చిన్నగా ఒక న్యూస్ పేపర్ పిక్ చేయండి, ఓకేనా. న్యూస్ పేపర్ పిక్ చేసి హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్. హిందూ అయితే కొద్ది కాంప్లెక్స్ వర్డ్స్ ఉంటాయి, సో నువ్వు చూస్ చేసుకోవాల్సింది ఇండియన్ ఎక్స్ప్రెస్ చూస్ చేసుకో. ఇండియన్ ఎక్స్ప్రెస్ బాగుంటుంది కాబట్టి నువ్వు ఇబ్బంది పడక్కర్లేదు. ఎలా ఉంటుందంటే నార్మల్గా ఉంటుంది, పెద్ద కాంప్లెక్స్ వర్డ్స్ ఉండవు, ఈజీగా అర్థమైపోద్ది, ఓకేనా. ఫస్ట్ ఇయర్లో నువ్వు చేయాల్సింది ఇదే, రీడింగ్ న్యూస్ పేపర్ హ్యాబిట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. ఇది కాకుండా ఎన్సీఆర్టీస్ బుక్స్ కొనుక్కో. ఎలా కొనుక్కుంటావంటే మళ్ళీ నేను చిన్న టిప్ చెప్తున్నాను, ఇది బుక్స్ అన్నీ ఒకేసారి కొనుక్కోకు. నువ్వు జీవితంలో చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే బుక్స్ అన్నీ కొనుక్కోవటం, ఎన్సీఆర్టీస్ బుక్ కొనుక్కోవటం తప్పు. ఏదో ఒక సబ్జెక్ట్ ఎంచుకొని ఫస్ట్ ఆ బుక్సే మాత్రమే కొనుక్కో, దాన్ని బట్టి నువ్వు సెకండ్ దానికి ప్రిఫర్ అవ్వు. అన్ని బుక్స్ ఎదురు పెట్టుకొని సిలబస్ అవ్వట్లేదనే ఫీలింగ్ వద్దు అసలు. ఒక బుక్ ఉందా వాడుకో, ఇంకో బుక్ లేదా వెయిట్ చేయి, ఇంకో బుక్ కోసం వచ్చేంత వరకు వెయిట్ చేయి. అంటే ఇది అయిపోతే అది తెప్పించుకోవచ్చు. ముందే అన్ని బుక్స్ తెచ్చేసుకొని ఎదురుగా ఇంత బడ్డెన పడిపోయి అంత నెసరీ చేయక్కర్లేదు నన్ను అడిగితే. సో మీ ఇష్టం, అది కూడా నాది ఒపీనియన్, నేను చెప్పేశాను. ఇక సెకండ్ ఇయర్కి వెళ్ళిపోదాం. సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతే స్టాండర్డ్ బుక్స్ ఒకటి, లైక్ మోడర్న్ హిస్టరీకి అయితే స్పెక్ట్రమ్ అని, లైక్ పాలిటిక్ అయితే లక్ష్మీకాంత్ అని, ఇలా బుక్స్ తీసేసుకొని స్టాండర్డ్ బుక్స్ ఇక చిన్నగా స్టార్ట్ చేయను అనమాట. స్టాండర్డ్ బుక్స్ ఎన్సీఆర్టీస్ ఫస్ట్ ఇయర్లో కంప్లీట్గా ఫినిష్ చేసేయండి. అవి ఎలా చదవాలి, ఎంత ఎఫెక్టివ్గా చదవాలని నేను వీడియో చేశాను, ఆ వీడియో వెళ్ళి ఛానల్లో ఉంది, చూడు, ఓకేనా. చూడండి, ఖచ్చితంగా చూడండి, హెల్ప్ అవుద్ది. నేను బిగినర్స్ కోసమే హెల్ప్ చేద్దామని నిర్ణయించుకుని ఛానల్ పెడతానికి, మీరు హెల్ప్ చేస్తే చాలా బెటర్. తర్వాత ఇక ఒక్కసారి ఈ స్టాండర్డ్ బుక్స్ పట్టుకున్నావా, నీకు ఎలా ఉంటుందంటే ఇక సబ్జెక్ట్ డీప్కి వెళ్ళిపోవాలన్నమాట, డీప్ డైవ్ చేయాలన్నమాట. కంప్లీట్గా చేసేసావనుకో నీకు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంటుంది, అంతా బాగుంటుంది, ఓకేనా. ఇంకో మూడోది మనకి ఆప్షన్ సెలెక్షన్ చేసుకోవాలి. ఆప్షన్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలనేది నీ వీడియో చెప్తే వీడియో సరిపోదు, సో నేను నెక్స్ట్ వీడియో చేసి చెప్తా. ఆప్షన్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి, అది మొత్తం 500 మార్క్స్ ఉంటుంది మనకి. జనరల్గా ఆప్షన్కి వచ్చేసరికి కొన్ని ఉంటాయి, సోషాలజీ అని, ఆంథ్రోపాలజీ అని, పొలిటికల్ సైన్స్ అని, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని, తర్వాత ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా ఉంటాయి, మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా ఉంటాయి, ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటాయి. మీకు నచ్చితే చూస్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, ఓకేనా. నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. వీక్లీ మనకి ఎలా ఉంటుందంటే వీక్లీ సాటర్డే సండే స్టార్ట్ చేయాలి ఆన్సర్ రైటింగ్ రాయటం. అంటే ప్రతిరోజు నువ్వు చేయలేవు, ప్రతిరోజు చదువుకుంటూ వీక్లీస్ ఉంటాయి కదా, వీక్లీ 1 hour టైం పెట్టుకొని ఆన్సర్ రైటింగ్ చేసుకోవాలి. ఎలా రాయాలి ఏంటి అనేది బోల్డ్ అని యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి, లేదా నేను చేసేంతవరకు వెయిట్ చేయండి, ఓకేనా. ఆ తర్వాత మనకి మాక్ టెస్ట్లు అంటే మళ్ళీ మీ ఇంకో డౌట్ రావచ్చు, మాక్ టెస్ట్లు అంటే ఇంకొక ఎక్కడి నుంచి రాసుకోవాలి ఏంటి అనేది, బోల్డ్ అని క్వశ్చన్స్ బోల్డ్ అని అన్నీ ఉన్నాయి. విజన్ ఐఏఎస్ కానీ, ఇన్సెట్ ఐఏఎస్ కానీ, లేదంటే సివిల్స్ డైలీ అని సంథింగ్ వెబ్సైట్స్ ఉంటాయి, ఖచ్చితంగా అవి హెల్ప్ అవుతాయి, ఓకేనా. ఇక మరి ఇవన్నీ కాకుండా ఆన్లైన్ రిసోర్సెస్ కూడా చూడండి, టాపర్ బ్లాగ్స్ ఉంటాయి. అనుదీప్ దురిశెట్టి సార్ బ్లాగ్ ఉంటుంది, తర్వాత ఇంకెవరెవరో బ్లాగ్స్ ఉంటాయి. ఆ బ్లాగులు చదువుకోండి, వాళ్ళు టాపర్స్ చాలా రికమెండ్ చేస్తుంటారు. అది చదువుతుంటే మనకి మోటివేషన్ వస్తుంటుంది. ఆన్లైన్ రిసోర్స్ మాత్రం బాగా ఉపయోగపడుతుంది దానికి, ఓకేనా. ఇంకొంచెం థర్డ్ ఇయర్కి వెళ్ళిపోదాం. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ప్రిపరేషన్ అడ్వాన్స్డ్ చేయాలి. అడ్వాన్స్డ్ చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు మనం
కరెంట్ అఫైర్స్ పట్టుకోవాలి, మెయిన్స్ స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్. అంటే ఇప్పటి వరకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏం చేసాం, కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకున్నాం కొన్ని. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏం చేస్తాం, ఫస్ట్ ఇయర్లో ఎన్సీఆర్టీ చేస్తాము, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఆల్రెడీ కాన్సెప్ట్ బిల్డ్ అయితే తర్వాత ఇప్పుడు స్టాండర్డ్ బుక్స్ తీస్తాం. స్టాండర్డ్ బుక్స్ తీసి పీవైక్యూస్ పెట్టుకుంటాము. పీవైక్యూస్ అంటే ఇన్ ద సెన్స్ మన ప్రిలిమ్స్ పీవైక్యూస్, తర్వాత మెయిన్స్ పీవైక్యూస్ అంటే ఆన్సర్ రైటింగ్, ఇవన్నీ రాసి పెట్టుకుంటాం. ఇవన్నీ ఉంటే ఏమైందంటే ఆన్సర్ ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఏమైందంటే ఇక కంప్లీట్గా ఆన్సర్ రైటింగ్ మీద పెట్టేసుకోవాలి, కరెంట్ అఫైర్స్ చూస్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతూ దానికి కొన్ని రిసోర్స్ ఉన్నాయి కరెంట్ అఫైర్స్కి, PT 365 అంటారు, అదైతే ప్రిలిమ్స్ ఉపయోగపడుతుంది. లేదంటే మంత్లీ విజనైజ్ మ్యాగజైన్స్ ఉంటాయి, లేదంటే యోజన, కురుక్షేత్ర, ఇంకా ఇలాంటి మ్యాగజైన్స్ ఉంటాయి, వాటిలో చూసి నోట్స్ చేసుకోవచ్చు కంప్లీట్గా అయితే అది. తర్వాత మాక్ టెస్ట్లు అనమాట. మాక్ టెస్ట్లు దాని ఫీడ్బ్యాక్. జనరల్గా మాక్ టెస్ట్లు అనేది మనం ఫైనల్ ఇయర్లో తీసుకోవాలి. నేను చేసిన అతిపెద్ద తప్పు ఇదే, మాక్ టెస్ట్లు తీసుకోకపోవడం. మాక్ టెస్ట్లు తీసుకుంటే అసలు ప్రాక్టీస్ చేస్తే ఎంత బెటర్ అనేది నాకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అర్థమైంది. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మాక్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, ఆ విధంగా అనిపించింది నాకు కూడా. సో మనకి ఏంటంటే యూపీఎస్సీ ప్రిపరేషన్లో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ని మనం 7 నిమిషాలు రాయాలి మెయిన్స్లో, అంటే 20 క్వశ్చన్లో 3 hours. ఒక క్వశ్చన్కి వచ్చేసరికి 6.5 minutes ఏం పడుతుంది. సో చూసుకుంటే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు ఆ ఇదిగా వస్తుందో కూడా తెలియదు. మీరు నమ్ముకోండి, ఇప్పటికీ నేను ఒక క్వశ్చన్ రాయాలంటే నాకు 15 minutes పడుతుంది. ఇంకా ఇప్పటికి స్టిల్ మెయిన్స్ క్వశ్చన్ రాయాలంటే అంటే ఒకసారి 10 to 15 పడుతుంది అనమాట. అంత ఇదిగా రాయలేను. అంత నేను ప్రాక్టీస్ చేశాను బట్ ఇంకా చేయలేదన్నమాట. ఎలా ఎవరో ఫీడ్బ్యాక్లు తీసుకుంటే బాగుండేది, కోచింగ్ తీసుకొని ఫీడ్బ్యాక్లు తీసుకుంటే బాగుండేది. నేను అలాంటివి ఏం చేయలేదు. ఫీడ్బ్యాక్ ఇప్పుడు కోచింగ్ అంటే ఏం లేదు, మెంటర్ ఉంటే సూపర్ ఉండి అనిపించింది నాకు, నా లైఫ్ బాగుండి అనిపించింది ఈ పాటికి. బట్ నాకు బ్యాడ్ లక్, మనీ లేక నేను ఇంకా అలాంటివి ఏం ప్రొసీడ్ అవ్వలేకపోయాను. ఓకే, నెక్స్ట్ ఇక ఏం చేస్తారంటే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు రాసేయండి ఫైనల్ ఇయర్లో, అంత బాగా సెట్ అవుద్ది. నెక్స్ట్ మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే జనరల్గా ఏమవుద్దంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, దీన్ని ఇంటర్వ్యూ అని కూడా అంటారు. ఇది మనకి కాలేజీలో కోకల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి. కోకల్చరల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు మనకి చాలా ఉంటాయి. యూత్ పార్లమెంట్ అని, మేబీ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఉండకపోవచ్చేమో, డిగ్రీ వాళ్ళకి ఉంటాయి, బీఎస్సీ అదే మెడికల్ వాళ్ళకి నాకు తెలియదు, వాళ్ళ సంగతి నాకు తెలియదు. బట్ యూత్ పార్లమెంట్ అని, డిబేట్స్ అని, డిస్కషన్స్ అని, లేదంటే జామ్ సెషన్స్ అని, మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ ఉంటాయి, సాఫ్ట్ స్కిల్స్ ల్యాబ్స్ ఉంటాయి. వీటిలో ఖచ్చితంగా అసలు ఆ మేడం లేపినా లేకపోయినా, ఆ సార్ లేపినా లేకపోయినా మనం ఇనిషియేటివ్ తీసేసుకొని ఏదో ఒకటి మాట్లాడటమే మన యొక్క మెయిన్ థీము. మనకి స్కిల్స్ డెవలప్ అవ్వాలబ్బా, ఏం లేదు. స్కిల్స్ డెవలప్ అయితే ఇది కాదు, యూపీఎస్సీ కాదు, ఏదైనా చేయొచ్చు. నేను చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన బాలలత మేడం చెప్పినవి. యూపీఎస్సీ వాళ్ళకి సెట్ కాకపోతే యూపీఎస్సీ అంటే ఐఏఎస్ అవ్వకుండా దానికి ప్రిపేర్ అయ్యి వాళ్ళ బ్యాడ్ లక్, వాళ్ళ అదృష్టం కుదరక అవ్వకపోతే అదే ప్రిపరేషను వాళ్ళు ఇంకో దాని మీద పెడితే ప్రజెంట్ క్యాబినెట్ సెక్రటరీ ఈక్వల్గా ప్రైమ్ మినిస్టర్కి కొన్ని అడ్వైజర్ కౌన్సిల్గా ఉన్నారని మేడం చెప్పిందనమాట. అంటే ఆ విధంగా కూడా సెటిల్ అవ్వచ్చు మన దగ్గర స్కిల్స్ ఉంటే. నేను మెయిన్ తెలుసుకుంది కూడా అదే, నా 3 ఏళ్ళ ఈ ప్రిపరేషన్లో స్కిల్స్ ఆర్ ద మెయిన్ థింగ్స్. ఓకే, మీరు ఇవన్నీ వెయిటేజ్లు, ఎన్ని మార్కులకి ఎన్ని, ఏ సబ్జెక్టులు ఎన్ని, అన్నీ ఫస్ట్ మర్చిపోండి. ఫస్ట్ ఇయర్ అంతా ఓన్లీ ఒకటే గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోండి, బేసిక్. ఈవెన్ నేను మొన్న 2024 ఫిలిమ్స్ రాస్తున్నా కానీ కాన్సెప్ట్స్, మనం బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే స్టాటిక్ పోర్షన్, మళ్ళీ కరెంట్ అఫైర్స్ కూడా స్టాటిక్ పోర్షన్ బాగా నేర్చుకుంటే ఈజీగా దున్నేయచ్చు. ఈవెన్ మెయిన్స్ అయినా అంతే, స్టాటిక్ ఎక్కువ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ట్రెండింగ్ అనేది మహా అయితే GS3లో ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ లేదంటే ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. మ్యాక్స్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే మిగతా GS1, GS2 లేదా GS4 ఎలా ఉంటాయంటే స్టాటిక్కి కరెంట్ అఫైర్కి స్టాటిక్ కనెక్ట్ చేసేస్తాడు. ఈ రీసెంట్గా ఎక్కడైనా ఫ్లడ్స్ వచ్చినా లేదంటే ఎర్త్క్వేక్ వచ్చినా పలానా ప్లేస్ అని చెప్తాడు, దాని కింద ఎందుకు వచ్చింది, కాజెస్, ఎఫెక్ట్స్ అవి అడుగుతాడు అనమాట, వే ఫార్వర్డ్ అడుగుతాడు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి, ఖచ్చితంగా స్కిల్స్ అయితే డెవలప్ చేసుకోవాలి, దాని మించి వేరేది ఏం లేదు. ఓకే, రెండోది, వీటన్నిటికంటే ముందు నేను ఇంకోటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే కన్సిస్టెన్సీ, మోటివేషన్. మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఫైర్ మీద ఉంటాం ఫస్ట్ ఇయర్. అంటే బుక్స్ ఇన్ని కొనేసుకుంటాము, ఇన్ని కొనేసుకొని ఎదురు బుక్స్ చూడంలోనే ఐఏఎస్ అయిపోదాం అనుకుంటాం. కానీ చదువుతుంటే లోపలికి వెళ్తుంటుంటే ఒక్కో దగ్గర అర్థం కావు, ఒక్కో దగ్గర కొన్ని గుర్తురావు, కొన్ని గుర్తొస్తాయి, చదివింది ఏదో అనిపిస్తుంది. కానీ నువ్వు మోటివేషన్ లూజ్ అవ్వకూడదు. మోటివేషన్ లూజ్ అయ్యావంటే
ఇంకా అసలు నువ్వు ప్రిపరేషన్ కొనసాగించలేవు, ఎక్కడో దగ్గర ఆగిపోతావు. నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను 2022లో అనుకుంటా నేను జియోగ్రఫీ చదువుతున్నప్పుడు అసలు నాకేం అర్థం కావట్లా. నేను చిన్నప్పుడు నేను గవర్నమెంట్ స్కూలు, మనకి జియోగ్రఫీ అంటే పెద్ద ఐడియా ఉండదు. జియోగ్రఫీ అంటే ఏంటి, ఒక సైక్లోన్స్ గురించో, ఒక ఫ్లడ్స్ గురించో, ఎర్త్క్వేక్ గురించో వాడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బుక్లో. నాకు అర్థం కావట్లేదు, ఎంత ట్రై చేసినా. అరే మన వల్ల ఇద్దా అనే ఫీలింగ్ కూడా వచ్చేసింది చివరికి నాకు. సో నాకేమనిపించింది, ఏదేమైనా పర్లేదు కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకున్నా. సో నేనేం చేశాను, వెళ్ళి బైజూస్ డౌన్లోడ్ చేసుకున్నా, యానిమేషన్ వీడియోస్ చూశాను, యూట్యూబ్లో వీడియోస్ చూశాను, అంత చేసి నేను కాన్సెప్ట్ నేర్చుకున్నాను. సో నాకు ఆ టైంలో మోటివేషన్ లేదు, అంటే వదిలేద్దాము అని ఇది కూడా అనిపించింది, బట్ వదలకూడదు అనే ఇది కూడా వచ్చేసింది. దాంతోపాటు నేను రకరకాలు క్రియేట్ చేసేసుకున్నాను, పాలిటిక్స్ అని, అదని అంటే ప్యాషన్తో ఎక్కువగా ఇది చేసుకున్నాను నా ప్రిపరేషన్ అంతా. సో అందు నుంచి 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదని చెప్పలేను, గివప్ చేయాలని కూడా ఎన్నోసార్లు అనిపించింది. అసలు ప్రతిరోజు అనిపిస్తూనే ఉంటుంది గివప్ గురించి, బట్ మనకి ఎందుకు స్టార్ట్ చేసామనే ఆలోచన వస్తూనే ఉంటుంది. సో ఇక మొత్తానికి మీరు వేసే నాకు లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బ్రదర్ ఎన్ని గంటలు చదవాలి? ఒకటి గుర్తుపెట్టుకో, ఒక కాన్సెప్ట్ తీసుకో, ఒక సబ్జెక్ట్ తీసుకో, నీకు ఆ కాన్సెప్ట్ అర్థమైందా ఆ రోజుకి చాలు. అది గంట పట్టిందా 2 గంటలు పట్టిందా పర్లేదు, ఓకే. బట్ బేసిక్గా 2-3 అవర్స్ చాలు, ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. నువ్వు కనుక 2-3 అవర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2 అవర్స్ తీసుకో, 365 డేస్ ఇంటూ 2 అవర్స్ తీసుకో, ఎంత అవుతుంది? ఒక 700 ప్లస్ తీసుకో, ఓకే. 700 ప్లస్ పైన అనుకో, అన్ని అవర్స్ బై 24 వేసుకో. ఎన్ని డేస్ వస్తాయి నీకు? అన్ని డేస్ నువ్వు కంప్లీట్గా ప్రిపేర్ అవుతున్నట్టు అనమాట. అంటే దీన్ని బట్టి నువ్వు చూసుకో, మనం ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే అంత యూటిలైజ్ అవుద్ది. ఇప్పుడు యూజువల్గా ఏమైందంటే 2 రోజులు చదువుతాము, 3 రోజు గ్యాప్ ఇస్తాము, మళ్ళీ ఆ రోజు చదవము, మళ్ళీ 3 రోజులు గ్యాప్ ఇస్తాము, మళ్ళీ ఇంకెప్పుడో చదువుతాము, నెలకోసారి చదువుతాము, 2 నెలలకోసారి చదువుతాము. ఎవరికి ఉపయోగం? ఈ ప్రిపరేషన్లో ఎవరిని మోసం చేసుకోవచ్చు, మనం మోసం చేసుకోకూడదు. ఈ ప్రపంచంలో అదే అంటారు, వేరే వాళ్ళని మోసం చేస్తే మనకేదో వస్తుంది, మనం మోసం చేసుకుంటే మనమే మోసపోతాం. అందుకోసమే ప్రిపరేషన్ పేరుతో చెప్పుకొని ఏది లాస్ అవ్వద్దు, ఏది అవ్వద్దు, బ్యాలెన్స్ చేసుకోండి. అసలు నాకు తెలిసి ఈ కాలేజీ డేస్ లైఫ్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది అన్నెసరీ థింగ్. అది ఫైనల్ ఇయర్లో ఏమన్నా కెరియర్ చూస్ చేసుకున్నట్టు. బట్ నీకు బ్యాడ్గా కంప్లీట్గా ఏదో చేయాలని ఆలోచన ఉందా, సొసైటీకి ఏదో చేయాలని నీకు గోల్ అనేది స్ట్రాంగ్గా ఉందా, నువ్వు ఇది చేయాలి అది చేయాలని, అప్పుడు ఫిక్స్ అయిపో. లేదంటే ఈ కాలేజీ లైఫ్ నువ్వు వేస్ట్ చేసుకోవద్దు, చాలా క్రూషియల్ లైఫ్. దీని మీద ఇంకేదైనా స్కిల్స్ డెవలప్ చేసుకో, ఓకే. నా బెస్ట్ సజెషన్ ఇదే. ఇప్పటివరకు చూసారంటే చాలా గ్రేట్. నేను చెప్పే నా అడ్వైస్ కోసం ఇంత చెప్పి చూసారంటే థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఏం చేయక్కర్లేదు, నాకు లైక్ చేయండి వీడియో కింద, ఒక కామెంట్ కూడా ఏదో ఒకటి పెట్టండి, మీకు అనిపించింది అనుభవాలు. నా పాత వీడియోస్ చాలా ఉన్నాయి, వెళ్ళి చూడండి, నలుగురికి రీచ్ అవుద్ది. మీలాంటి బిగినర్స్కి ఎంతోమందికి హెల్ప్ అవుతుంటాను. సో నా ఫైనల్గా రిక్వెస్ట్ ఇదే, ఇంకేం లేదు. వీడియోస్ రాను నేను ఇంక అన్నీ చేస్తుంటాను. నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మీకు ఇప్పుడు ఇలా నోట్స్ చేశాను కదా, ఇలా ప్లాన్ గీసాను కదా, ఇలాగ అందరికీ ప్లాన్ గీస్తాను. అంటే నాకున్న అనుభవాన్ని బట్టి, నేను ప్రిపేర్ అయిన దాన్ని బట్టి కాలేజీ డేస్లో కానీ మీకు కూడా ప్లాన్ గీస్తాను. మంచిగా మీరు ఆ ప్లాన్ని ప్రొసీడ్ అయితే బాగుంటుంది. మీరు వచ్చి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడు. అన్నిటికంటే ముందు లైక్ చేయి, ఖచ్చితంగా ఒక కామెంట్ ఖచ్చితంగా ఏదో ఒకటి పెట్టు, ఓకే. బై ఆల్ ది బెస్ట్, నెవర్ గివ్ అప్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్.